నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆగడాలు శృతిమించిపోతున్నాయి. పచ్చని పల్లెల్లో చిచ్చు పెడుతున్నారు. గ్రామాల్లో గొడవలు పెట్టి అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేయడం విమర్శలకు తావిస్తోంది. విద్యుత్ సరఫరా లైన్లపై ఇనుప రాడ్లు వేసి కరెంటు నిలిపేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కావలిలో ఫ్యాన్ పార్టీ నేతల అరాచకాలపై ఇన్సైడ్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ ప్రశాంతంగా ఉండటం వైసీపీ నేతలకు ఇష్టం ఉండదు. అందుకే పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణాల్లో గొడవలు సృష్టించి జనం మధ్య కలతలు సృష్టిస్తున్నారని విమర్శలున్నాయి. విధ్వంసాన్ని నమ్ముకున్న ఫ్యాన్ పార్టీ నేతలకు ప్రజలు శాంతి భద్రతలతో జీవించడం ఇష్టం ఉండదు. వాటికి విఘాతం కలిగించి కల్లోలం సృష్టించాలని చూస్తారు. వైసీపీ కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అనుచరులు ఇదే పంథాను అనుసరిస్తున్నారు అన్న విమర్శలు వెలువెత్తాయి. ఇటీవల తుమ్మలపెంట సెంటర్లో జగన్ ప్రభుత్వ హయాంలో వేసిన జల్ జీవన్ మిషన్ శిలాఫలకం ధ్వంసమైంది. అయితే ఇది టీడీపీ పని అంటూ మత్స్యకారుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారు. అయితే ఫ్యాన్ పార్టీ నేతలు అసలు ఉద్దేశం వేరు. శిలాఫలకం ఉన్న R&B స్థలాన్ని కబ్జా చేసే కుట్రల్లో భాగంగానే ఇదంతా చేశారని అంటారు. తీరా పోలీసుల విచారణలో ఇదంతా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి అనుచరుల కుట్రేనని తేలడంతో ప్రజలకు వాస్తవం అర్థమైంది. నిందితుల్లో 2 అరెస్ట్ అవ్వగా మిగిలిన వారు పరారీలో ఉన్నారు. గ్రామాల్లో చిచ్చు పెట్టి చలి కాచుకునే రకాలు రామిరెడ్డి అనుచరులు అన్న కామెంట్స్ వస్తున్నాయి. జనం ప్రశాంతంగా ఉంటే వైసీపీ నేతలకు కడుపు మంట. అశాంతి చెలరేగితేనే అది చల్లారుతుంది. ఇటీవల కావల్లో అర్ధరాత్రుల్లో కరెంట్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఇలా ఎందుకు జరుగుతోందని ఆరా తీస్తే అనంతపురం జిల్లా నుంచి రామిరెడ్డి తీసుకొచ్చిన కిరాయి గ్యాంగుల పని అని తేలింది. ఆ ముఠాలు రాత్రుల్లో సంచరిస్తూ విద్యుత్ సరఫరా లైన్లపై ఇనుప రాడ్లు వేస్తున్న క్రమంలో ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయి. కరెంటు తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. కానీ కూటమి ప్రభుత్వం నిర్వాకం కారణంగానే అలా జరుగుతోందంటూ విష ప్రచారం సాగిస్తున్నారు. చెన్నై పాళెంలోని ఓ ఇంట్లో ఇటీవల ఒకరి పెద్ద కర్మ జరిగింది. అక్కడి షామియానాను వీడియో ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేకాటాడిస్తూ క్యాసినో నిర్వహిస్తున్నారు అంటూ దుష్ప్రచారం చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో 2021లో మనీ స్కామ్ మొదలైంది. రామిరెడ్డి స్వయంగా నిర్వాహకులకు బిల్డింగ్ అద్దెకు ఇప్పించడంతో పాటు ఆ ప్రాంతంలో రోడ్డు కూడా వేయించారు. ఇటీవల ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మనీ స్కామ్ వ్యవహారాన్నంతా బయట పెట్టించారు. కానీ టీడీపీ నేతలకు మనీ స్కామ్ తో సంబంధాలున్నాయంటూ ప్రచారం చేయడం దుష్టనీతిని నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల కోళ్లదిన్నెలో టీడీపీ శ్రేణులపై వైసీపీ మూకలు దాడి చేశాయి. ఆస్పత్రిలో మారణాయుధాలు చేతపట్టి వీరంగం సృష్టించాయి. కానీ రివర్స్ లో ప్రచారం చేశారు. తమపైనే దాడి జరిగిందని, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటూ రామిరెడ్డి సహా వైసీపీ నేతలు నోరు పారేసుకున్నారు. కానీ వాస్తవం తెలిసిన తర్వాత అసలు విషయం ప్రజలకు అర్థమైంది. ఇక లిక్కర్ స్కామ్ ను రామిరెడ్డిని అరెస్ట్ చేస్తే అల్లర్లు సృష్టించాలన్న పన్నాగాలు సాగుతున్నాయి. మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అభివృద్ధికే ప్రాధాన్యమిస్తున్నారు. రోడ్లను వేయించారు. పారిశ్రామిక వృద్ధికి చర్యలు చేపట్టారు. కూటమి ప్రభుత్వంలో ఇలాగే కొనసాగితే ఇక తమకు రాజకీయ మనుగడే ఉండదు అనే భయంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని అంటారు. నిన్న మొన్నటి వరకు వైసీపీ చీప్ ట్రిక్స్, డ్రామాలు, ఆరోపణలను ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పట్టించుకోలేదు. కానీ రామిరెడ్డి అండ్ కో మరింతగా రెచ్చిపోతున్న క్రమంలో తన వైఖరి మార్చుకోక తప్పలేదు. ఫ్యాన్ పార్టీలకు కౌంటర్ ఇవ్వకపోతే కావలి నియోజకవర్గ ప్రజలకు నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో వైసీపీ అల్లరి మూకలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పద్ధతులు మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన తర్వాత ఫ్యాన్ పార్టీ నేతల విష ప్రచారం కొంతవరకు తగ్గిందంటారు. ఎంతైనా అల్లర్లు సృష్టించడం, అరాచకాలు చేయడానికి అలవాటు పడిన ప్రాణాలవి. అశాంతి, అలజడి చేయకపోతే ఒక పట్టాన నిద్ర పట్టదు. టీడీపీ ఎమ్మెల్యే వార్నింగ్ తర్వాతైనా తమ వైఖరి మార్చుకుంటారో లేక పాత పద్ధతినే ఫాలో అవుతారో చూడాలి.